హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజుతో పుట్టకాడైతే పాలు పోస్తున్నాము. మా అదృష్టం ఏంటంటే నవల పంచమి రోజు నాడు మా పాప బర్త్డే వచ్చింది, కానీ మంగళవారం రోజు నాడు వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ముక్క చిక్క ఉండదు కదా, అందుకే. మా వాళ్ళైతే ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తారు. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు టైం సెట్ కాలేదు. ఫుల్ బిజీ ఉండే. ఈవినింగ్ డెకరేషన్ కేక్ కటింగ్ అవన్నీ అయితే షూట్ చేద్దాంలే అని లైట్ తీసుకున్నాను. అప్పటికి ఒక వీడియో అప్లోడ్ చేసిన, దాన్ని ఎడిటింగ్ చేస్తూ అవన్నీ ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసేసరికి టైం అయిపోయింది. మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అసలు అప్పుడు 2 years అయిపోయినాయి అనిపిస్తుంది మా పాపను చూస్తుంటే. జల్దీ వచ్చినట్టు అనిపిస్తుంది. డేస్ అయితే ఫుల్ స్పీడ్గా గడిచిపోతున్నాయి కదా. డెకరేషన్ అయితే ఈ విధంగా నార్మల్గా సింపుల్గానే చేస్తున్నాం. లాస్ట్ టైం బ్యానర్ ఈసారి అయితే అతికించినాము. అయితే మా అమ్మ వాళ్ళైతే కేక్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే మా మామయ్య వాళ్ళు ఇట్లా అమ్మ వాళ్ళైతే మార్నింగే పొలంలో నాటేసి ఉన్నది. టైం సెట్ కాదు, కైకిలో వాళ్ళు వస్తారు, మార్నింగ్ వెళ్ళాలని చెప్పి అయితే ఇప్పుడే కేక్ కట్ చేపిస్తారు. ఇప్పుడు నైట్ వెళ్ళిపోతాం. కేక్ కట్ చేయించాను అయితే చాలా బాగా అనిపించింది. కానీ మా ఆయన నేను కట్ చేయించే వాళ్ళం, కానీ అతనైతే పాలు వినడానికి అయితే వెళ్ళిండు. అది జల్దీ రావాలి కదా, మళ్ళీ ఇక్కడ ఉంటే టైం సెట్ కాదని చెప్పి నేను వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళని కట్ చేపియండి, మీరే కట్ చేపియండి, నైట్ మేము ఎట్లా కట్ చేపిస్తాం కదా అని కట్ చేపిస్తున్నాం. మా పాప అల్లరి చూడండి. అప్పటికి నేను రెడీ ఏం చేయలేదు, డెకరేషన్ నార్మల్గా చేస్తున్నాము. ఇక నార్మల్గా డ్రెస్ మీద కట్ చేపియండి, మళ్ళీ అప్పుడు తయారు చేయించడం ఇప్పుడు తయారు చేయించడం ఎందుకనిలే అని నార్మల్గా అయితే ఇప్పుడు కట్ చేయించారు. డ్రెస్ అయితే నేను ఏం వేయలేదండి, సింపుల్గా చేసేసినాం. అంత పెద్దగా ఏం చేయలేదు, సింపుల్గానే అనుకున్నాం. ఈసారి అయితే అంత టైం లేదు, సెట్ కాదు, ఫుల్ బిజీ టైం అన్నట్టుగా. మళ్ళీ మార్నింగ్ మేము కూడా నాటేసేది ఉన్నది, సెట్గా టైం అని చెప్పి అయితే అలసిపోతాం కదా, మళ్ళీ మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకునే టైం కూడా ఉండదని అయితే సింపుల్గానే చేసేసినాం బర్త్డే అయితే. కానీ చాలా బాగా జరిగిందండి. కానీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఉంటారు. టైం అస్సలకే సెట్ కాదు. లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ మా అత్తమ్మ వాళ్ళు లేరు. ఈవిడ సరేమో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు అయితే లేరు. ఇక్కడ చూడండి భలే అనిపిస్తుంది. మా పాప, మా మామయ్య, మా అత్తమ్మ అయితే చిన్న పిల్లలకి ఆట ఆడుకుంటారు. భలే సంతోషం అనిపించింది ఇలా చూస్తుంటేనైతే. అల్లరి అసలు ఎప్పుడు ఇంత సందడి లేకుండా ఈరోజు సందడి అయింది. మా పాప పెద్దగా పెరుగుతున్న కొద్దీ ఇల్లంతా ఫుల్ సందడి అయిపోతుంది, అందరూ నవ్విస్తూ ఉంటుంది. బెలూన్స్ అయితే ఫుల్ ఆట ఆడుతారు. ఉన్న బెలూన్స్ అన్నీ వాళ్ళకి కొడతారు. మేము డెకరేషన్ చేసిన కొద్దీ వీళ్ళు వాళ్ళకి కొట్టుకుంటూనే ఉంటారు, ఆట ఆడుకుంటూ. మా అత్తమ్మ చూడండి బాల్ వేసుకుంటూ భలే ఆడుతారు. అసలు ఫుట్బాల్ గిట్ల ఉంటే భలే ఉండేమో ఇంకా ఏమైతే. అసలు ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన బర్త్డే ఇట్లా అట్లా అని అనుకున్నాం, కానీ టైంకి మనం అనుకున్నట్టయితే అన్నీ జరగవు కదా. ఇప్పుడైతే నైట్ ఇస్తున్న వాయిస్, ఈరోజే బర్త్డే అయిపోయింది, నైట్ ఎడిటింగ్ చేసి అయితే వాయిస్ ఇస్తున్నాను. స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్కి వేరే వీడియోకి ఉండదు అన్నట్టు ప్లానింగ్. కేక్ని చూస్తుంటే మాకైతే ఎగ్జైటింగ్ ఆగలేదు, ఎట్లా చేయించిండో ఎట్లా ఏందో అని అయితే. లాస్ట్ టైం అయితే కేక్ చాలా బాగుండే, అసలు ఈసారి కూడా బాగుంది. కానీ ఎల్లో ప్లేస్లో వేరే కలర్ ఏమన్నా వస్తే బాగుండు, కొంచెం ఇగ్నోర్ చేయండి అండి. మా పాప ఫుల్ అల్లరి చేస్తుంది, అస్సలు తినట్లేదు. ఇప్పుడు నైట్ 11-12 అవుతుంది, అస్సలు పడుకోలేదు. ఎట్లా చేసి వాయిస్ ఇవ్వాలని తీస్తున్నాను. అందరికైతే బొట్టు పెట్టుకుంటే తెస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను చెప్పాను కదా. మా అత్తమ్మ వాళ్ళు, ఓనర్ ఆంటీ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చారు, అంతే. అంతకు మించితే అంత పెద్ద ఏం చేయలేదు. ఆగమాగం ఉన్నాం, అసలు హడావిడిగా అయిపోయింది. అసలు ఎందుకో అంత హ్యాపీగా అనిపించిన ఫేస్ చూడండి, మొత్తం డల్ అయిపోయింది కదా, అసలు హ్యాపీనెస్ లేదు. ఫుల్ అసలు అలసిపోయినట్టున్న నీరసంగా. ఫొటోస్ కూడా అస్సలకే బాగా రాలేదు. మా పాప చూడండి కుంకుమ తింటుందని దానికి కుంకుమ కనిపిస్తుంది, అలా నోట్లో పెట్టుకుంటుంది. చూడండి మా ఫ్రెండ్స్ ఎట్లా బొట్టు పెట్టుకోమంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. అసలు ఇట్లా తప్పించుకుంటారా చెప్పండి. ఒకప్పుడు నేను కూడా ఉండలేండి అట్లనే బొట్టు అస్సలకే పెట్టుకోకపోతే. కానీ మ్యారేజ్ అయిపోయినాక అన్నీ అలవాటు అయిపోయినాయి. మా ఓనర్ అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టేస్తున్నాను. మా పాప పానం అంతా కేక్ మీదనే ఉంది, దాన్ని ఎట్లా ఖరాబ్ చేద్దామనే ఉంది. ఆల్రెడీ ఒక కేక్ని అయితే మొత్తం ఖరాబ్ చేసేసింది, ఫస్ట్ కట్ చేసిన కేక్ అయితే. ఇప్పుడు రెండో కేక్ అటాక్ చేస్తుంది దాని మీద అయితే. ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అంతే అండి, కేక్ మొత్తం తినేసింది ముంగట. అటు దిక్కు మాకు ఏర్పడకుండా, ఇటు దిక్కు మంచిగా ఉంది, లోపల చూస్తేనేమో అటు దిక్కు బ్యాక్ సైడ్ మొత్తం కేక్ తినేసింది. అంటే మొత్తం పీస్కి పిప్పి చేసేసింది. ఇప్పుడు కూడా అట్లనే చేస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. కొంచెం మంచిగా ఉంచుకుందాం, ఆగి 2 నిమిషాలు 2 ఫోటోలు వచ్చినాక మళ్ళీ తీసుకుందాం అని అయితే. ఇక్కడ చూడండి మా ఆయన చూడండి, నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇప్పటికే అలసిపోయినాం, జల్దీ కావాలని అయితే అనుకుంటుంటే ఫుల్ కోపం తెప్పిస్తుండు. తనకి కూర్చోరాదంట, పీట తీసుకొచ్చి ఇచ్చారు, పీట మీద కూర్చోరాదంట. మళ్ళీ పిల్లో తీసుకొచ్చి ఇస్తారు, పిల్ల మీద కూడా కూర్చోరాదు. మస్తు సతాయించుకుంటాడు ఎప్పుడు, ప్రతి బర్త్డేకి. అంటే లాస్ట్ టైం బర్త్డే కూడా ఇట్లనే చేసేసిండు. ఫుల్ అంటే ఫుల్ కోపం వస్తుంది. సరే కొంచెం అడ్జస్ట్గా ఒక 2 నిమిషాల తర్వాత మనం లేస్తాం కానీ నిల్చుంటాం కదా అంటే అస్సలుగా అర్థం చేసుకుంటలేడు. ఇప్పుడు మీరు నిల్చుంటేనేమో కేక్ కటింగ్ సరిగ్గా రాదు, మంచిగా ఉండే ఫొటోస్. కూర్చొని కట్ చేపిద్దాం, పాప చిన్నగా ఉంది కదా అని అయితే. అసలు చేరేద్దాం అనుకున్నా కానీ చేరేస్తే లుక్ ఉండదని అయితే. నార్మల్గా పెద్ద చీరలే ఉన్నాయి, చిన్న చీరలు ఇవ్వని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నాం. స్పార్కిల్ చూడండి భలే అనిపించింది, భలే భయపడుకుంటే భలే మస్తు ఇట్లా ఫేస్లో కళ వచ్చింది ఆ టైంలోనే. అసలు మీకు బోర్ కొడుతుంది కదా ఇట్లా వాయిస్ చెప్తుంటే అయితే. ఏం చేద్దాం,
తప్పదు కదా. నేను అసలు ఏదో టాపిక్ చెప్దాం అనుకుంటున్నా కానీ టాపిక్ సెట్ కావట్లేదు. అసలు ఏం టాపిక్ మాట్లాడట్లేదు కూడా నాకు అర్థమైతలేదు. ఏందో ఏమో ఈ నైట్ 12 వాయిస్ ఇచ్చాడేమో, ఆ సిచ్యువేషన్ ఏదో నాకైతే అర్థమవుతలేదు. ఫొటోస్ అయితే అస్సలు కొంచెం అందరూ తీస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క ఫోన్లో ఒక్కొక్క ఫోటో బాగా వచ్చింది. అన్నీ గ్యాదర్ చేసే వరకు ఫుల్ అలసిపోతా కావచ్చు. ఇంకా ఫొటోస్ ఇట్లా ఏం పంపించుకోలేదు. జస్ట్ వీడియో మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిందని చాలా వీడియోస్ తీయలేదు. లాస్ట్కి అయితే కొన్ని వీడియోస్ మాత్రమే తీసిన. వీటిని ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. మా పాప చూడండి కేక్ తినిపిస్తుంటే అస్సలకే తినట్లేదు. అసలు అంతకుముందు ఏమో తినిపిస్తే తినేది, ఇప్పుడు తను తినిపిస్తే తినేదంట స్పూన్తో. దేంతో తినిపించినా అస్సలకే తినట్లేదు. ఫుల్ సదాయించుకుంటుంది. వాళ్ళ డాడీకి అయితే ఫుల్ కోపం వస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తుందని అయితే. వాళ్ళ డాడీతో నిల్చున్నాడు. అమ్మయ్య అనుకుంటున్నట్టున్నాడు, ఎప్పుడు నిల్చోబెడతారా అని చూసిండు. ఇప్పుడైతే నిలుచున్నాడు. మామయ్య చూడండి పాప ఏడుస్తుందని అటు తీసుకొస్తుండు. వీళ్ళేమో ఫోన్లో బిజీ పట్టుకొని ఫోన్లలో ఫొటోస్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లతో ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. స్ప్రే కొట్టుకుంటే కొడుతురు. స్మెల్ గలీజ్గా ఉన్నది అసలు. ఇంకా పేపర్లో నుండి కదా అవి కూడా తీసుకొచ్చారు పేలుద్దామని అయితే. అవి మర్చిపోయారు వాళ్ళైతే, స్ప్రే ఒకటి ఇంకో కేక్ కూడా తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ అయితే. ఆ కేక్ కూడా కట్ చేయలేదు. లాస్ట్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ అయింది కదా, వెళ్తాం టైం అవుతుంది అని చెప్పి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఫొటోస్ ఇస్తామని దగ్గరకు ఉండమంటారు. మా పాపను స్టిల్స్ ఇవ్వట్లేదు, సతాయించుకుంటుంది. లాస్ట్ టైమే బాగుంది, అప్పుడే మంచిగా ఇచ్చింది. ఇప్పుడు అస్సలకి ఇవ్వట్లేదు, ఫుల్ ఉడకబోస్తుంది. ఆ బెలూన్స్ అన్నీ ఉడిపోతానైతే అయితే ఫ్యాన్ వేయలేదు అన్నట్టుగా. ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళు కూడా తినిపిస్తారు చూడండి. వాళ్ళకి తింటుంది కానీ మాకు తినట్లేదు. ఫుల్ కోపం వచ్చింది. ఒక్క స్టిల్ అంటే ఒక్క స్టిల్, వాళ్ళు తినిపిస్తుంది ఏంటంటే మేము తినిపిస్తే తినట్లేదు అంటే తినిపిస్తుంది. వాళ్ళకి ఫోటోకి స్టిల్ అని ఇచ్చింది, మాకు అట్లా కూడా ఇవ్వలేదు. ఇరిటేషన్ తెప్పించింది ఘోరంగా అయితే. మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. మెల్లగా ఏదో ఒకటి బుద్రకించుకుంటే 2 ఫొటోస్ అయితే తీసినాం అన్నట్టుగా. మామయ్య డబ్బులు ఇచ్చిండు, డబ్బులు చూడండి ఎట్లా ఇసిరేస్తుందో. ఎగ్జైటింగ్ అనిపిస్తుంది తనకి, అందరం చూస్తుంటే కొత్త ఐటమ్స్ ఇస్తుంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అవన్నిటితో ఎప్పుడెప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టు ఉంది. ఇదైతే బొమ్మ అయితే నేనే ఆన్లైన్లో బుక్ చేసిన. ఆడపచ్చి మనీ ఇస్తే భలే ఉంది తెలుసా అండి. బాతులు అయితే నేను అసలు అనుకోలే అంత బాగా వస్తుంటే, చాలా అంటే చాలా బాగుంది. నేను మాట్లాడుతున్న కంటెంట్ ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి అనిపిస్తుంది. మా పాప చెవుగా డిస్టర్బ్ చేస్తుంది, డోర్ తీస్తుంది. వాళ్ళేమో బయట తింటుర్రు, ఆ వాయిస్ అంతా ఇంట్లోకి వినిపిస్తుంది అని డోర్ వేస్తుంటే మా పాప డోర్ తీస్తుంది పెడుతుంది. అమ్మ అలసిపోయాను అబ్బా అనిపిస్తుంది. ఏ నైట్ పూట వాయిస్ ఇచ్చాడు ఏంద్రా స్వామి, మీకు నవ్వు వస్తుంది వాయిస్ ఇంటి ఈరోజు అయితే. ఫుల్ ఇరిటేషన్ అనిపిస్తుంది కానీ తప్పది. సారీ ఫ్రెండ్స్ అసలు ఏం అనుకోకండి, నా వాయిస్ ఇరిటేషన్ అనిపిస్తుంది నాకే. అసలు ఇంట్రెస్టెడ్ లేదు. మ్యూజిక్ ఏమైనా పెట్టి చెప్దాం అనుకున్నా కానీ బాగుండదు అంటే నేనే డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నా. మా పాప చూడండి చాక్లెట్ ఎట్లా తింటుందో. అసలు చెప్పాలంటే చాక్లెట్ మీద నాకున్నది పానం అంతా. ఫుల్ ఆకలి మీద ఉన్న, ఫాస్టింగ్ కదా. అప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నామంటే ఏం చేయలేదు. ఇప్పుడు బర్త్డే అయిపోయినాక ఏం చేయలేడు, నాకు ప్లానింగే లేదు. అసలు ఈ ఆల్బమ్ అయితే చాలా బాగుందండి. మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. మా పాప పేరు మీద డొనేషన్ చేయించి పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డొనేషన్ చేయిస్తారని. మస్తు అనిపించింది ఆ డొనేషన్ చూస్తేనైతే. ఫుడ్ డొనేషన్ చేయించి మళ్ళీ ఆల్బమ్ తీసుకొచ్చి కేక్ తీసుకొచ్చిండు. అసలు ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడమే అదృష్టం అనిపిస్తుంది. ఆల్బమ్ కూడా చాలా బాగుంది. నాకు వాడు ఫుల్ ఆల్బమ్స్ ఇచ్చారు కట్టించి అయితే. ఇంట్లో అన్నీ వాళ్ళే సగం కంటే ఎక్కువ. మంచి ఫొటోస్ అయితే మళ్ళీ గ్యాదర్ చేసి ఆల్బమ్ కట్టిస్తారు. క్యూట్ ఉన్నది. నాకు ఈ ఫోటోనే బాగా నచ్చింది ఫోటోషూట్లో. మళ్ళీ అదే ఫోటో పడి కట్టించడం ఏందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనైతే ఫస్ట్ అంత ఎగ్జైటింగ్గా లేకుండే. అంటే నాకు ఫస్ట్ చెప్పిండు ఈ ఫోటో కట్టిస్తూనే ఇట్లా కట్టిస్తున్నా అని చెప్పిండు. అంటే నా మూడు మొత్తం స్పాయిల్ చేసేటట్టు చేసినట్టుగా ఫస్ట్. అంటే అంతే మనం ఫస్ట్ చెప్పేసరికి నార్మలే కదా, తెలిసిందే కదా అని అనుకుంటాం కదా. ఫోటో ఫ్రేమ్ ఇప్పినాక నాకు తర్వాత అర్థమైంది. ఫోటో చూసినాక అదన్నావు కదా ఇది ఎక్కడిదిరా ఫోటో అయితే మాట్లాడుతున్నాను. మా పాప చాక్లెట్ ఇచ్చింది కాబట్టి చేతిలో ఫోటోస్ స్టిల్ ఇస్తుంది కానీ లేకపోతే అసలుకి ఇవ్వకపోవు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు సపరేట్గా దిగుదాం ఫొటోస్ అని అయితే వాళ్ళు దిగుతుర్రు. వీళ్ళంతా నా కాలేజ్ ఫ్రెండ్స్. అసలు ఇద్దరు అంటే మేము నలుగురం కదా, నలుగురు ఇట్లా మేము ముగ్గురం మిగిలిపోయినాం. మేము ఇంకొక ఆమె చనిపోయింది. నా ఫోన్లో యూట్యూబ్లో కూడా ఉంటాయి వీడియోస్ అవి అయితే. తను చనిపోయింది, ఫుల్ మిస్ అయినాము. నాకు ఈ బర్త్డే వచ్చిన రోజు నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తనే గుర్తుకొచ్చింది. ప్రతి ఒక్క మూమెంట్లో ఫోటోషూట్ అప్పుడు తనే, ప్రతి ఒక్క విషయంలో తనే గుర్తుకొస్తుంది. అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం మేమిద్దరం అయితే. ఎక్కువ నాగరికచ్చి ఎక్కువ ఉండేది. పాప అంటే ఫుల్ ఇష్టం ఉండేది నాకు, అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడైతే మా ఓనర్ అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏమి ఇస్తారు ఏది తినేది అనుకుంటుందో ఏమో అని ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంతే అండి, సింపుల్గా చేసేసినామని చెప్పాం కదా బర్త్డే అయితే. నార్మల్గా ఇంతే మంది వచ్చారు, ఎక్కువైతే ఏం రాలేదు. మా వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు బయట అయితే. వాళ్ళని అప్పచెప్పి ఇక్కడికి వచ్చి వాయిస్ ఇస్తున్నా. తాపుక సౌండ్ చేస్తారు. మా పాప డోర్ తీస్తుంది పెడుతుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అందరితో ఫొటోస్ దిగుడు అయిపోయింది. మా తమ్ముడు లాస్ట్కి వచ్చింది పాపం, వాడికైతే అస్సలకి స్టిల్స్ ఇవ్వట్లేదు.
ఓకే అండి. ఇంతే అండి వీడియో. నేను ఎంత మంచిగా వాయిస్ ఇద్దామన్నానే అసలు ఇవ్వలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఉంటా మరి. నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నాకు తెలిసైతే మీకు ఈ వీడియో ఇరిటేషన్ అనిపిస్తుందని ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి.